హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. చాలా రోజులు అయిపోయిందండి మీకు రెసిపీస్ని చూపించి. ఈరోజు మీకు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మటన్ బిర్యానీ ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందో. ఈ మటన్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని యూజ్ చేశాను. ఈ బిర్యానీ నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టాను. వాళ్ళందరూ టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మటన్ బిర్యానీ కోసం 1.5 కిలో మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక డాకలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని మటన్ని ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ మటన్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసుకొని అలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను పచ్చికారం అండి. మటన్ బిర్యానీ కోసం పచ్చికారాన్ని యూజ్ చేశాను. పచ్చికారం అంటే ప్లెయిన్ కారం అండి. 1 స్పూన్ కారం కూడా వేసుకున్న తర్వాత చూడండి, మటన్లో వాటర్ అంతా ఎంత బాగా వచ్చిందో. మనం విడిగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్తోనే ఈ మటన్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా తనిగా బాయిల్ చేసుకోవడం వల్ల మటను బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్లో బాయిల్ చేస్తే చప్పగా ఉంటుందండి, ఎందుకో నాకు నచ్చదు. నేను ఇలాగా తనిగానే మటన్ని బాయిల్ చేసి బిర్యానీకి యూజ్ చేస్తాను. బాయిల్ చేసిన మటన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికోసం 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డాకు పెట్టుకొని 6 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయల ముక్కలను, 6 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందాక బిర్యానీ మసాలా పౌడర్ అన్నాను కదండి, అది మీరు షాప్లో దొరికే మసాలా పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, కొంచెం ధనియాలు అన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలా పౌడర్ చేసుకున్న బిర్యానీ మసాలాని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు షాప్లో దొరికే బిర్యానీ మసాలాను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఈ ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం పసుపుని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఫస్టే వేయకూడదు. ఇప్పుడు కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1.5 స్పూను కల్లుప్పును వేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారమే కొలతల ప్రకారం వేసుకోండి. మటన్లో ఆల్రెడీ 1 స్పూన్ వేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటాల్లో 1.5 స్పూను కల్లుప్పుని యూజ్ చేస్తానండి. నేను సాల్ట్ని యూజ్ చేయను. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు వేసుకోండి. ఇప్పుడు కారం కూడా 1 స్పూను పచ్చికారం కూడా వేసుకోవాలి. అది 1.5 స్పూను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. కారం వేసిన తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అంతా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ని ఒక దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పక్కన తనిగా మటన్ని బాయిల్ చేసుకోవడం వల్ల బిర్యానీలో మటన్ పీసెస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మటన్ వేసిన తర్వాత 1 అరకప్పు పెరుగును కూడా మనం యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పెరుగు అంతా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని 7
గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఆ 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసులు నీరు చొప్పున మనం వాటర్ని తీసుకోవాలి. అంటే ఒక 12 గ్లాసులు వాటర్ని పోసుకున్నాను. ఈ వాటర్ వేసి బాగా ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే లోపల మనం బాస్మతి రైస్ని వాష్ చేసుకుందాము. మన బాస్మతి రైస్ని ముందుగానే నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 1 స్పూన్ కల్లుప్పు కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. అప్పుడే మనకి బాగా టేస్టీగా సాల్ట్ టేస్ట్ చూడాల్సిన అవసరం లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ఆ వాటర్ బాయ్ లోపల నేను చూపించే ఈ గ్లాస్ ప్రకారం నేను 7 గ్లాసులు రైస్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ వాటర్లో ఈ రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు వాష్ చేసేసి వెంటనే వేసేసుకుంటే అప్పుడే మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ వేసిన తర్వాత కొంచెంగా కలుపుకోవాలి, బాగా కలపకూడదు. కొంచెం కలిపి ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ అవ్వాలి. హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మూత తెరుచుకొని మనం ఈ రైస్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చిన్నగా మెల్లగా మనం కదుపుకోవాలి. ఎక్కువగా కదపకూడదు. ఎక్కువగా కదిపితే రైస్ ఇరిగిపోతుంది. ఇలాగా చిన్నగా కలిపిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని దీని మీద వెయిట్ పెట్టుకొని ఒక 1/2 అవర్ మనం సిమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బిర్యానీ మగ్గింది. కొంచెం ఇందులో ఇంకా కొంచెం లైట్గా చెమ్మ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం కొంచెం రైస్ని అంతా అలాగా కలుపుకోవాలి. కొంచెం మటన్ పీసెస్ని రైస్ని అంతా మనం కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క మనం లెమన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ వేయడం వల్ల లాస్ట్లో ఎప్పుడు కూడా లెమన్ని లాస్ట్లో వేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ఈ లెమన్ వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అంతేనండి, టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మటన్ పీసెస్ కూడా ఎంత బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. తప్పకుండా నేను చేసిన ఈ మటన్ బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరు నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కూడా వేసుకోండి. అంతే అండి, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ మటన్ బిర్యానీకి సైడ్ డిష్గా నేను రైతా చేసుకున్నాను. అలాగే గోంగూర పచ్చడిని చేశాను. ఇవన్నీ నేను ఇంకా చూపించలేదు. మీకు కావాలంటే చెప్పండి, గోంగూర పచ్చడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.